శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు మల్లికార్జున స్వామిని మస్తు మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు కదా. అయితే ఉండీల కానుకలు మంచిగానే చెల్లించుకున్నారట, పైసల మొక్కులు మంచిగానే అప్పచెప్పుకున్నారట. ఈ తేప గల్లాపేటను మొత్తం బోల్రిచ్చి లెక్కలు కడితే ఎంత పైకం వచ్చిందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పండి. అగో చూసినరా, శ్రీశైల మల్లన్న స్వామికి భక్తులు బంగారము ఎండితోని మొక్కులు అప్పచెప్పుకున్నారు. అవి మొత్తం ముంగడ పెట్టుకొని ఎండికి ఎండి బంగారంకు బంగారం తీసుకుంటా ఏరు చేసుకుంటా లెక్క పెట్టే పని ముంగటేసుకుర్రట. అటు పైసల కట్టలు కూడా మడత పెట్టుకుంటా మిషన్ల పెట్టి లెక్క కట్టే పనులు కూడా ఆఫీసర్లు సురువు చేసిర్రట. బ్రహ్మోత్సవాలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటా గల్లాపేటలో వేసిన పైకమంతా పట్టుకొని పని కట్టుకొని లెక్క పెడితే మొత్తం మీద ఈ తేప మల్లికార్జున స్వామి ఆమ్దాని అచ్చరాల 5,61,00,000 రూపాయల దాకా పెరిగిందట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మరి శ్రీశైలం ఉండి పైకమును తీసుకుపోయి మీ కూటమి సర్కారు గల్లాపెట్టెలా నింపే పరిగిట్లా పెట్టుకుంటాం అనుకుంటే మొదల ఆలోచనను మనసులకు కూడా రానియకుండ్రి. ఉదిక్కు శ్రీశైలం గుడికాడికి వచ్చిన భక్తులకు సౌలతులు సక్కదనంగా లేవని మస్తు అవస్థలు పడ్డారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు పడ్డ తిప్పలైతే భక్తులకు కాదు కదా, ఇంకెవలకు కూడా రావద్దు, అన్నిగానం అవస్థలు పడ్డారు. కాబట్టి ఇప్పుడు గుడికొచ్చిన ఆమ్దానితోనే ఆలయంలో సౌలతులు మొత్తం సక్కదనంగా చేసి భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తే ఏపీల కలియుగ దైవం కదా కొలువుదీరిన తిరుపతిలో ఉన్నట్టే ఇప్పుడు శ్రీశైలంలో కూడా చిన్న తకలీవు లేకుండా కొలిసినోళ్లకు కొంగు బంగారంగా మల్లన్న దేవుడు మంచిగా చూస్తాడు అని మందికి కూడా అవస్థలు ఉండయని వస్తారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.